కాంగ్రెస్ మీకు ఏ విధంగా సహాయపడగలం, మాకేం చేస్తారు, మీకెలా మేలు చేయాలో ఆప్షన్ మీదే అంటోందట ఎంఐఎం. రాబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికలకు లింక్ పెట్టిందట. అక్కడ కాంగ్రెస్ నిర్ణయాన్ని బట్టి ఇక్కడ గాలిపటం ఎగరాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారట. ఇంతకీ బీహార్కి జూబ్లీ హిల్స్ కి లింక్ ఏంటి? జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ లో 3,92,669 ఓట్లు ఉండగా అందులో 1,05,000కు పైగా ముస్లిం ఓటర్లు ఉంటారని ఓ అంచనా. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఈ నియోజకవర్గంలో గెలుపోటములపై ఎంఐఎం ప్రభావం ప్రతి ఎన్నికల్లోనూ కనిపిస్తోంది. గతంలో బీఆర్ఎస్ కు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతునిచ్చింది ఎంఐఎం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆ పార్టీతోనూ స్నేహపూర్వకంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం పోటీ చేస్తుందా లేక కాంగ్రెస్ కు సహకరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. బీహార్లో ఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం సరికొత్త ఎత్తుగడ వేస్తున్నట్టుగా మరో ప్రచారం జరుగుతోంది. బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీతో కలిసి పనిచేసేందుకు ఎంఐఎం ఆసక్తి చూపిస్తున్నా కూటమి నుంచి సానుకూల స్పందన రావడం లేదట. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను సాకుగా చూపించి మహా కూటమిపై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది అన్న టాక్ కూడా వినిపిస్తోంది. బీహార్లో స్నేహహస్తం అందించకపోతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి అనే ఆలోచనలో ఉందట ఎంఐఎం. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జూబ్లీహిల్స్ లో జరిగిన ఎన్నికలను ఓసారి పరిశీలిస్తే 2014లో టీడీపీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ కు 50,898 ఓట్లు రాగా ఎంఐఎం నుంచి పోటీ చేసే నవీన్ యాదవ్ కు 41,656 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్ తో దోస్తీ కారణంగా ఎంఐఎం తమ అభ్యర్థిని బరిలో దించలేదు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు మద్దతిచ్చి జూబ్లీ హిల్స్ లో స్నేహపూర్వక పోటీ చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. సిట్టింగ్ సీట్ ను నిలబెట్టేందుకు బీఆర్ఎస్ ఎలాగైనా గెలవాలి అనే లక్ష్యంతో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. బీజేపీ సైతం పోటీలో నేనున్నా అంటోంది. ఈ పరిస్థితుల్లో ఎంఐఎం పోటీ చేస్తే ఏ పార్టీపై ఎంత ప్రభావం పడుతుంది అనే దానిపై పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. ఎంఐఎం వల్ల బీజేపీకి పెద్దగా నష్టం ఉండకపోవచ్చు, కానీ కాంగ్రెస్ కు గెలుపు అంత సులువు కాదన్న టాక్ మాత్రం వినిపిస్తున్నాయి. మెజారిటీ ముస్లింల ఓట్లు ఎంఐఎంకు పడితే అంతిమంగా బీఆర్ఎస్ కు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.